ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అనుమానంతో ఎలక్షన్ కమిషన్ వారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఎందుకు లెటర్ రాశానంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి, అది రాయి దాడా, గులక రాయి దాడా, లబ్బరు దాడా, ఏ దాడైనా ఆయనకి దెబ్బ తగిలింది. మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ లోపం కనబడింది కనుక ఆ సెక్యూరిటీని మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్నే మన దగ్గరుండి కాపాడుకోవడానికి లేకపోతే ఆ చిన్న ఇష్యూలోని మన ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందనేది. అంతకుముందు ప్రధానమంత్రి సభలో ల్యాండ్ ఆర్డర్ లోపం కనబడింది. మొన్నటికి మొన్న గాజువాకలో మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రాళ్ళు వేశారు, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనబడింది. మన తెనాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఒక రాయి తీసి కొట్టబోయారు, అక్కడ పట్టుకున్నారు, అంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనబడింది. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి కనబడింది. ఎలక్షన్ కమిషన్ వారు మొన్న పెన్షన్స్ అన్నీ కూడా వాలంటీర్స్ మాత్రం వద్దు, తక్కువ ఆఫీసర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రత్యామ్నాయంగా కనిపెట్టి దాన్ని ప్రత్యామ్నాయం ద్వారా మన పెన్షన్స్ అందరికీ కూడా ఇంటికి చేర్చాలి, అంటే ఎలాగైతే ఇంతకుముందు ఇచ్చారో అలా చేర్చాలి అనేది ఒక ఎలక్షన్ కమిషన్ వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. అంటే లక్షల మంది ఉద్యోగస్తులు ఉండి కూడా చీఫ్ సెక్రటరీ గారు ఒక కావాలనో లేకపోతే అలాంట్లో ఫెయిల్ అయ్యారనో తెలియదు, కానీ ఆయన మాత్రం ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో చాలామందిని దీంట్లో మంచాల మీద తీసుకురావడం, వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఇది ట్రోలింగ్ చేయడం, ఇది దాన్ని ఒక వైసీపీ అధికార పార్టీకి లాభం చేయిస్తూ ప్రతిపక్షానికి నష్టం కలిగే విధంగా చీఫ్ సెక్రటరీ గారు ఆ ప్రజల ప్రాణాలు పోవడం వల్ల చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి, అంటే అక్కడ లోపం కనబడింది. ఈ లోపాలన్నీ కూడా మొత్తం టోటల్గా ఏదైతే లోపభూయిష్టంగా ఉందో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే మందు ఏర్లే పాడుతుంది వాసుదేవరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి గారే వాసుదేవరెడ్డి గారు, అలాగే అక్కడ మన జవహర్ రెడ్డి గారు, అక్కడ మొత్తం టోటల్గా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ పరిణామాలన్నీ కూడా మన ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయ్యా, రేపు 19వ తారీఖు నాడు నామినేషన్ల పర్వం స్టార్ట్ అవుతుంది. మే 13 దాకా ఎలక్షన్స్ ఉన్నాయి. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తమరు ఆలోచించి కేంద్ర బలగాలను దింపి ఇక్కడ డీజీపీ గారిని కానీ మన చీఫ్ సెక్రటరీ గారిని కానీ వీళ్ళ వాసుదేవరెడ్డి గారు అందరినీ కూడా మీరు వాళ్ళ మీద చూసి యాక్షన్ తీసుకొని కేంద్ర పాలిత పారామిలిటరీ బలగాలతో ఎలక్షన్ జరిపించాలి. ఎవరికి ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎవరికి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఓటర్ అనేవాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఏ ఇబ్బందులు రాకుండా చేయడానికి మీరు యాక్షన్ తీసుకోవాలని ఒక లెటర్ రాయడం జరిగినది. 3 పేజీల లెటరు మొత్తం టోటల్గా వివరంగా జరిగినది. ఎందుకు జరిగిందంటే అయ్యా 2019లో ఎలక్షన్స్ ముందు ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అది కోడికత్తి దాడి అన్నారు. కోడికత్తి దాడి జరిగిన తర్వాత ఆ దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది ఇప్పుడు దాకా కూడా ఎవరికి ఇంకా ఇప్పటికీ తెలియదు. అన్యాయం ఇంకా దర్యాప్తులో ఉంది. దాదాపు 5 సంవత్సరాల ఎవరైతే ఆ కేసు చేశాను అన్నాడో సానుభూతిపరుడిని నేను చేశాను అని చెప్పేసి ఆ అబ్బాయి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి కాకుండా ఆయన మొన్న నెల రోజుల క్రితమే బెయిల్ మీద రావడం జరిగింది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్గా తీసుకోలేదో, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కాబట్టి మీరు ఎవిడెన్స్కి వెళ్ళి నా మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే ప్రతిపక్షాలు చేయించాయని ఆ రోజు అన్నారు. మరి ఆ తర్వాత సానుభూతి కోసం చేయించానని ఆయన అబ్బాయి అన్నాడు. ఇది ఏది నిజం ఏది అబద్ధం అని చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయాడో మరి అర్థం కాలేదు. పోనీ ఆయన జాలు చూపించి పోన్లే తప్పు జరిగిందని చెప్పి క్షమాభిక్ష ఏమైనా పెట్టాడా అంటే ఆ క్షమాభిక్ష కూడా పెట్టలేదు. ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయి మీద ఆధారపడిన వాళ్ళంతా నడి రోడ్డు మీద పడిపోయి ఆఖరికి కొంతమంది లాయర్లు సహాయంతో ఏదో ఒక నెల రోజుల క్రితం వచ్చాడు. ఇది కూడా మరి ఆ దాడి ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. తర్వాత వెంటనే గొడ్డల దాడి జరిగింది.
వైఎస్ వివేకానంద రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఆయన మర్డర్ చేశారు. నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి నాకు ఆ కుటుంబంతో కానీ అక్కడ పులివెందులతో కానీ నాకు దగ్గర అనుబంధాలు ఉన్నాయి. వైఎస్ కుటుంబం తప్ప పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని ఎదిరించి కొత్తవాడు బయటకు వస్తే 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ల దాకా డ్యాగ కన్నుతో మొత్తం సెక్యూరిటీ రూపంగా ఎవరు బయటకు వస్తున్నారు, కొత్త వ్యక్తి ఎవరు వస్తున్నారు అనేది చెక్ చేసుకునే ఏరియా పులివెందుల. అంటే పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ మీద ఇలాగా ఏ మాట అంటానికి కూడా రాని ఈ రోజుకి కూడా అలాంటి వ్యక్తికి బయట వ్యక్తి వచ్చి ఎలా మర్డర్ చేశారు, ఎలా జరిగింది, అది సిబిఐ విచారణలో ఉంది కాబట్టి నేను అంత దాకా వెళ్ళట్లేదు. కానీ బాబాయ్ మర్డర్ జరిగింది, ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్లో మొత్తం టోటల్గా బాబాయిని చంపారు అనుకున్నారు, ఇదన్నారు అదన్నారు ఏమన్నారు, అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి బాబాయిని ఎవరు చంపారో చెప్పలేకపోయారు. మొన్న మాత్రం పొద్దుటూరులో దేవుడికి తెలుసు నాకు తెలుసు అన్నారు, జనాలకు తెలుసు అన్నారు. జనాలకైతే ఎవరికి తెలియదు కానీ దేవుడికి మీకు తెలుసు. దేవుడు మనకు చెప్పడు కాబట్టి, ఈయన మనకు చెప్పడు కాబట్టి ఎవరు చంపారు అనేది సిబిఐ వాళ్ళకైనా చెప్పాలి. సిబిఐ వాళ్ళు చెప్పిన అభియోగం ప్రకారం శర్మిలమ్మ గారు సునీతమ్మ గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారి మీద అభియోగం ఉంది కనుక ఇలా మా నాన్నని చంపారు అని చెప్పి ఆ అమ్మాయి ఒక్కరితో మాత్రం సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది. కనుక ఆ ఎలక్షన్లో అక్కడ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగేటప్పుడు మొత్తం టోటల్గా వచ్చి ఆ అమ్మాయి ఈ రోజు దాకా కూడా ఆస్తులు లేకో లేకపోతే డబ్బులు లేకో లేకపోతే ఇంకోటి లేకో వెల్ సెటిల్డ్ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఆ పాపకి ఇచ్చేయలేరు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడుగా నా నాన్నని ఎవరు చంపారో నాకు తెలియాలని సుప్రీంకోర్టు దాకా తిరుగుతూనే ఉంది. ఓకే, శర్మిలమ్మ గారిది అక్కడ అన్నదమ్ములది ఏం గొడవ వచ్చిందా ఏంటని ఆ జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఆమె ఒక పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా అక్కడ ఎంపీగా నించున్నది. అక్కడ ఇద్దరు అక్కచెల్లెల్లో కలిపి అన్న మీద దండయాత్రకు వచ్చారు. అన్న మీద దండయాత్రకు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఒక్కటి కూడా దండయాత్ర సమాధానం చెప్పలే. కానీ రాజన్న బిడ్డ అని ఒక వివేకానంద రెడ్డి బిడ్డ అని కాకుండా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మీ రాజన్న కుటుంబంలోని బిడ్డే కదా ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్లు చేయడం మాట్లాడడం ఎవరు ఇష్టం వచ్చినట్టు. అలాగే మన విమలమ్మ గారు ఈమెకి మేనత్తే ఆయనకి మేనత్తే. ఆమె కూడా చెప్పిన దాంట్లో నిజం కనబడట్లేదు. కనుక చనిపోయింది మీ అన్నగారు ఎవరు చేశారు అనేది బయటికి మనం చెప్పలేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏంటి అని ఆలోచించే లోపలే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. నియర్ 50 feet and 60 feet 1400 మంది పోలీసుల బందోబస్తులో Z+ కేటగిరీలో ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే బందోబస్తు న్యాయం జరగకపోతే ఇంకెవరో జరుగుతుంది.